ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు జన్మ గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఒకటి ప్రత్యక్షంగా, అంటే యేసు ప్రభు పుట్టాడు లేదా రక్షకుడు పుట్టాడు అనేవి స్ట్రైట్గా పదాల ద్వారా ప్రత్యక్షంగా చెప్పడం. రెండోది పరోక్షంగా, అంటే పదాలు ఉండవు ఇందులో, దానిలో సూచనలు, కొన్ని పరిస్థితులు బట్టి మనము అవగాహన చేసుకోవచ్చు. మూడోది ప్రవచనాత్మకంగా, ముందే చెప్పేసిన వాటి కోసం ఎదురు చూడడము. అయితే మొదటి రెండు రకాలు అందరికీ తెలిసినవే. ప్రత్యక్షంగా ఎవరికి చెప్పారు అంటే గొల్లలకు, అంటే గొర్రెలు కాసేవారికి చెప్పారు. ఆ దేశమును పరిపాలిస్తున్న చక్రవర్తి కైసర్ ఔగుస్తు. అసలు అతనికి చెప్పొచ్చు కదా, ఆయన రోమా దేశానికి రాజు కదా, ఆయనకి చెప్పొచ్చు కదా దేవదూతలు వెళ్ళి ఆ యోదయాలోని బెత్లెహేములో ఒక బాలుడు జన్మించాడు అని ఆయనకి చెప్పొచ్చు కదా. లేదు, ఆ ప్రాంతానికి రాజుగా ఉన్న హేరోదుకి చెప్పొచ్చు కదా, ఇలా యోధా బెత్లెహేములో ఒక బాలుడు జన్మించాడని. లేదు, గవర్నర్ ఉన్నాడు కదా కురేనీయుడు, ఆయనకి చెప్పొచ్చు కదా, అసలు వాళ్ళకే కదా చెప్పాల్సింది, ఈ ప్రాంతంలో ఒక బిడ్డ జన్మించాడు అని. లేదు, మతానికి సంబంధించిన ప్రధాని యాజకుడు ఉన్నాడు కైప, ఆయనకి చెప్పొచ్చు కదా, వాళ్ళకి చెప్పలేదు. మరి ఎవరికి చెప్పారు? గుర్తింపు లేని గొర్రెలు కాసే వాళ్ళకి చెప్పారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆనాటి సమాజంలో గొర్రెలు కాసే కాపర్లు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కొరగాని సమాజంలో గుర్తింపు లేనటువంటి వాళ్లకు మొట్టమొదటిగా చెప్పారు. ఎవరు వాళ్ళు? గొర్రెలు కాసే వాళ్ళు. అంచనాల ప్రకారం, పరిస్థితులు బట్టి మనం ఆలోచిస్తే యేసు ప్రభువు పుట్టిన తొలి 24 గంటల్లో సుమారుగా గొల్లలకు సమాచారం వెళ్ళిపోయింది. అంటే రెండో రోజు కల్లా వర్తమానం వెళ్ళిపోయింది, యేసు ప్రభువు పుట్టారు, మీరు వెళ్ళండి అని. యూదుల ఆచారంలో, రోమన్ సంస్కృతంలో గొల్లలు సాక్షులుగా పనికి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు గొడవపడి ఒకరిని మరొకరు చంపేసుకున్నారు. మనం అక్కడ ఉండి చూసామనుకోండి, మనం కోర్టులోకి తీసుకొని వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న జడ్జి అడుగుతాడు, బాబు అతడు ఇతడిని పొడుస్తుంటే నువ్వు చూసావా అని అడిగాడు అనుకోండి. అవును సార్ చూశానండి. దగ్గరుండి చూసావా? చూశానండి. అయితే మన ప్రత్యర్థి ఆ లాయరు అడుగుతాడు కదా, మనల్ని అడుగుతాడు కదా, బాబు నీ పేరేంటి, నువ్వేం చేస్తావు అని అడిగాడు అనుకోండి. మేము గొర్రెలు కాసే కాపర్లమండి అని అంటే, అయితే అర్జెంటుగా నువ్వు బయటికి పో, నువ్వు బయటికి వెళ్ళాలి అంటే నీ సాక్ష్యము పనికిరాదు. ఎందుకంటే గొర్రెలు కాపర్లు సాక్షులుగా ఉండడానికి యోగ్యులు కాదు. వాళ్ళ సాక్ష్యాన్ని సమాజం ఒప్పుకోదు, స్వీకరించదు. అది వారి పరిస్థితి. అయితే యేసు ప్రభు పుట్టాడు అని మొట్టమొదటి చెప్పింది గొర్రెలు కాసే కాపర్లకే. అదేంటి అలా చెప్పడం? సమాజంలో యోగ్యత లేని వారికా చెప్పేది? చెప్పే విధానం బాగుంటుంది ప్రియ దేవుని బిడలారా. కనుక వారికి అంతగా జ్ఞానం లేదు కనుక వారికి పూర్తిగా సమాచారం చెప్పారు దేవదూతలు. వీడు దేవదూతలకి చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే వీడు మాట్లాడుకుంటున్నారు, ప్రభు పుట్టారని మనకు సమాచారం పంపించారు కదా, మనం వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కనుక చెప్పుకున్నారు, అలాగే ఆ విషయాలన్నీ కూడా నెమరు వేసుకున్నారు. దాన్ని మనం విశ్లేషణ అంటాము. అయితే నెమరు వేసుకున్న తర్వాత మనం వెళదాం అని అనుకున్నారు. అంటే విధేయత చూపించారు. చెప్పింది చెప్పినట్లుగానే వెంటనే చేసేయాలి. వెళ్ళారు, యేసు ప్రభువారిని చూశారు. అక్కడున్న మరియమ్మను యోసేపును
యేసయ్యను ముగ్గురిని చూశారు. దూత ఏం చెప్పాడో కరెక్ట్గా అదే ఉంది కనుక అది చూసి వారు విస్మయం నొందారు. విశ్లేషం, విధేయత, విస్మయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విస్మయం పొందారో బయటికి వెళ్ళి అందరికీ వినిపిస్తున్నారు. ఏమైతే దేవదూతలు చెప్పారో అలాగే అక్కడ పరిస్థితులు ఉన్నాయి. గొల్లల మాటలు, గొర్రెలు కాసే కాపర్ల మాటలు ఎవరు వినరు. కానీ ఆ రోజు జరిగింది ఏంటో తెలుసా? అందరూ బయటకు వచ్చి ఏమైంది అంటూ అందరూ అడిగి మరీ చెప్పించుకున్నారు. ఎంత గొప్ప విషయం అంటే, మనం ఈ లోకంలో దరిద్రం అవ్వచ్చు, యేసయ్య దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈ లోకంలో హోదా లేకపోయినా యేసయ్య దగ్గరికి రాగానే మన పరిస్థితులన్నీ మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు అనుకుంటే దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడగలిగిన వాడు కనుక గొర్రెలు కాసే కాపులతో మాట్లాడినట్లే ఈరోజు ఈ ఉదయకాలం ముందు నీతో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఒక విలువలేని ప్రజలు వాళ్ళు. వారి మాట ఎవరూ వినరు, వాళ్ళ మాటకి ఎవరూ కూడా వాల్యూ ఇవ్వరు. యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, మరలా ఎప్పుడైతే బయటికి వెళ్ళి చెప్పడం ప్రారంభించారో వారి మాటలలో విలువ వచ్చేసింది. నిజంగా వాస్తవంగా నేను జ్ఞాపకం చేస్తున్నా, ప్రభు దగ్గరికి ఏ వ్యక్తి వచ్చినా కానీ విలువ లేని వ్యక్తి అయినా, విలువ లేని స్థలాలైనా, విలువ లేని వస్తువులైనా, ఏదైనా కానీ ఒక గుర్తింపు ప్రభు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో తీసుకురాగలిగిన వాడు. నిజంగా ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు, కుటుంబానికే అసహ్యంగా జీవించిన వారు ఉన్నారు. లేక సొంత భార్యకే, సొంత భర్తకే, లేక సొంత పిల్లలకే, సొంత తల్లిదండ్రులకే ఎంతమంది అసహ్యంగా జీవించారు. ఈ రోజున ప్రభువుని తెలుసుకున్నాక వాళ్ళ జీవితాలలో నిజంగా ప్రభు విలువను పెంచాడు. ఈ యొక్క గొర్రెలు కాసే కాపర విషయంలో కూడా నిజంగా ఒక గుర్తింపు లేని వాళ్ళు యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించారో ప్రభు వారి జీవితాలలో గొప్ప విలువను పెంచాడు. నిజంగా ఎంత అద్భుతకరమైన విషయం. అదే మేలు, అదే మన జీవితాల్లో జరగలేదంటారా? విలువ లేని నా జీవితానికి విలువను తీసుకొచ్చాడు ఆయన. ఒక గుర్తింపు లేని జీవితానికి ఒక గుర్తింపుని తీసుకొచ్చాడు. కనుక నిజంగా ఆ గొర్రెలు కాసే కాపర్లకి ఆ రోమ సంస్కృతంలో ఏ మాత్రం కూడా వాళ్ళ మాటకి వాల్యూ ఇవ్వరు. కానీ రోజు ఎంత వాల్యూ పెరిగిందో. కనుక ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నా, ప్రభు దగ్గరికి వచ్చే నీవు నీ జీవితాన్ని ఆయన ఒక విలువగా మార్చగలిగిన దేవుడు గనక ఇంకా ఎవరు ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నా కానీ మరి ప్రభువుని కలిగి జీవించడానికి ఇష్టపడండి. మీ కుటుంబానికి మీకు ఒక విలువని వన్నీ తీసుకురాగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, నిజంగా విలువ లేని గొర్రెలు కాసే కాపర్లకు ఒక విలువని మీరు తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరో సేవకులు కానీ లేక విశ్వాసులు కానీ ఎంతో మందో మరి ప్రభువా విలువ లేకుండా ఉన్నప్పుడు మీ రక్తం చేత కడిగిన తర్వాత వారికి ఎంత విలువ, ఎంత గుర్తింపు తీసుకొచ్చారు నాయన. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశం ద్వారా అనేకులకు మేలు కలుగులాగున, అనేకులకు దీవెన కలుగులాగున సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరము విడుదల కలుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఏ సంబంధంగా పర సంబంధంగా దీవించండి. మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.